మీ నిర్ణయాన్ని ఆమోదించనప్పటికీ ఇప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తాం. మా పార్టీ ఆవిర్భావం నుంచి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాల్లో ఒకరు. కష్ట సమయాల్లోనూ విజయాల్లో రెండింటిలోనూ మాతో నిలబడి ఉన్నారు. రాజకీయాల నుంచి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. ఇది విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ స్పందన. పార్టీ కీలక నేత, అందున పార్లమెంటరీ పార్టీ నేత హఠాత్తుగా రాజీనామా చేయడంతో ఎలా స్పందించాలో వైసీపీకి అర్థం కాలేదా? లేక విజయసాయి ఎప్పుడు తప్పుకుంటారా అని పార్టీ ఎదురుచూసిందా అనేది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ తన ప్రకటనలో చెప్పినట్లు విజయసాయిరెడ్డి ఆ పార్టీకి ఖచ్చితంగా మూలస్తంభమే. ఏ అంశానికైనా మంచి చెడు అన్నట్లు విజయసాయి వల్ల ఆ పార్టీకి లాభమూ నష్టమూ జరిగి ఉండొచ్చు. కానీ అది ఆ పార్టీ అంతర్గత విషయం. పార్టీలో ఓ ఉన్నత స్థాయి నేత అనూహ్యంగా అస్త్ర సన్యాసం చేయడం, దాన్ని పార్టీ నిలువరించే ప్రయత్నం చేయకపోవడం వల్ల కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఎంతో చేసిన విజయసాయిరెడ్డి వంటి వారినే కాపాడుకోలేకపోతే మనకి ఎవరు దిక్కవుతారని దిగువ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధిష్టానం తగిన రీతిలో స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత అందుబాటులో లేకపోయినా మిగిలిన సీనియర్ నేతలైనా ఆయనతో మాట్లాడితే బాగుండేదని అంటున్నారు. పార్టీలో ముఖ్య నేతలైన సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారు ఏమాత్రం చలించకపోవడంతో వైసీపీ పెద్దలకు తెలిసే విజయసాయిరెడ్డి తప్పుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించినట్లయిందని అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసానికి ఆయన చెబుతున్న కారణాల్లో ఎంతవరకు వాస్తవముందో కాని ప్రభుత్వ చర్యలకు భయపడే ఆయన రాజకీయాలకు దూరమయ్యారని అంటున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు మద్యం, మైనింగ్, ఇసుక కుంభకోణాల్లో ఆయనపై కేసుల కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. కాకినాడ పోర్టు ఇష్యూలో విజయసాయిరెడ్డి వియ్యంకులు కూడా ఇరుక్కోవడం, వారిని కాపాడే ప్రయత్నంలో విజయసాయి విఫలమవడంతోనే ప్రధానంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాల్సి వచ్చిందంటున్నారు. ఈ విషయంపై వైసీపీ అధిష్టానానికి ముందే సమాచారమున్నా తగిన భరోసా ఇవ్వలేకపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా విజయసాయి రాజకీయ సన్యాసం వైసీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.